నమస్తే అమ్మా. సో కేటీఆర్ గారు అయితే ఎక్కడ పడితే అక్కడ సవాల్ చేస్తున్నారు. సో మరి దీని మీద ఏం చెప్తారు? ఇప్పటిదాకా 3 సార్లు 4 సార్లు సవాళ్ళు చేసిండు, బొక్క బోర్ల పడ్డాడు. అయినా కానీ సిగ్గు లేదు, శరం లేదు. రోజు పొద్దుగాలేస్తే ఏదన్నా ఒకటి మాట్లాడితేనే మీడియా ముంగల హైలైట్ అవుతుంది అనుకుంటాడు. ఆ దిక్కుమాలలోని ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే మొన్న ఆడ ఈడ అన్నాడు, ఆడ కుర్చేసి కూర్చోబెట్టినా ఒక రోజు హైలైట్ చేసిండు. మళ్ళీ వచ్చి అసెంబ్లీలో మీ నాయనకు రమ్మని చెప్పు మాట్లాడదాము, ఏదన్నా దానికి ఒక అధికారికంగా లెక్కలు చూపించాలంటే అయితే ప్రెస్ మీట్ లోనన్నారండి, లేదు అంటే అసెంబ్లీకి అన్నారండి. ఆడ ఆపడానికి ఎవ్వరికి హక్కు లేనటువంటి స్థానం అసెంబ్లీ. అసెంబ్లీకి రమ్మంటే ఆయన ఎన్నడూ రాడు, వీడు బయట వచ్చి బైరాగిలాగా తిరుక్కుంటే జవాబులు చెప్తుంటాడు. పనిలేనోడు జవాబులు చెప్తే అందరు జవాబులకు ఆన్సర్ ఏమన్నంటే రేవంత్ రెడ్డికి అంటాడు, మా కేసీఆర్ బయటికి రావాలంటే రాహుల్ గాంధీ వచ్చి సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ అసెంబ్లీలో కూర్చొని సమాధానం చెప్తాడా? పార్లమెంట్ లో చెప్తాడు. నీ అయ్యా సుంటలకు 100 మందికి జవాబు చెప్పడానికి అక్కడ కూర్చున్నాడు రాహుల్ గాంధీ. ఈడొచ్చి సమాధానం చెప్పేది అవసరం లేదు. మా పార్టీ ఇక్కడ అధికారంలో ఉండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి దీనికి బాస్ ఈడ తెలంగాణకి. తప్పకుండా రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సిందే. అసెంబ్లీలో అందరికి స్వేచ్ఛ ఉంది, అసెంబ్లీలో వచ్చి మాట్లాడాల్సిందే. మాట్లాడితేనే నీకు తెలుస్తుంది కదా. నువ్వు చాలా కాళేశ్వరం గురించి పెద్ద పెద్ద లొల్లులు చేస్తావు కదా, ఆ కాళేశ్వరం కథ ఏందరు రా చూద్దాం అసెంబ్లీకి అని రేవంత్ రెడ్డి గారు సవాలిస్తున్నాడు. దమ్ములేని శాతగాని వాళ్ళు నిన్న నుంచి 24 గంటల దగ్గర ఇంకో 3-4 గంటలు అయితే 24 గంటలు అవుతుంది. దిక్కు దివాణా లేదు జవాబు చెప్పడానికి. దానికి మీద మాకు 1 వారం రోజులు టైం ఇవ్వండి, మేము మళ్ళా కాళేశ్వరం నింపుతాడంట. ఏం నింపుతావు? మట్టి పోసి నింపుతావా, లేకపోతే సముద్రంలోంచి పైప్ లైన్ వేస్తావా 1 వారం రోజులల్లా? ఏం అడుగు పెడతావని సిగ్గు తప్పినోడు ఎక్కడో. అంటే వచ్చి ప్రభుత్వంలో వచ్చి 3 years అవుతుంది ఆల్మోస్ట్. సో మరి ఏం చేశారని కూడా అడుగుతున్నా. నేను చెప్పుందా? 1 నిమిషం టైం ఇస్తే నేను చెప్తా. 50 లక్షల మందికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చినాం. 54 లక్షల కుటుంబాలకి గ్యాస్ ఇచ్చినాం. 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చినాం. 1100 కోట్లు, నెలకు 37,000 కోట్లు పవర్ అంటే రోజు ప్రభుత్వ రైతులకు ఇచ్చినటువంటి ఉచిత కరెంటుకు 11,000 కోట్లు ఇప్పటిదాకా కట్టినాం. ఇప్పటిదాకా 4,000 కోట్ల రూపాయలు నువ్వు దరిద్రం నా కొడుకువి బాకీ పెట్టిపోతే రిటైర్డ్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ ఫండ్ ఇవ్వకపోతే ఇప్పటిదాకా 4,000 కోట్లు రిటైర్మెంట్ ఫండ్ ఇచ్చినాం. 1,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి లాభం చేకూర్చినాం. ఎందుకు? నువ్వు నీ హయాంలో ఆర్టీసీ నష్టాల్లో ఉంటే మా హయాంలో మహిళలకు ఉచిత బస్సును ఇస్తూ 1000 బస్సులకు పైగా కొత్త బస్సులను పెడుతూ మహిళలకి బస్సు ఓనర్లను చేస్తూ ఈరోజు ఆర్టీసీకి 1,000 కోట్ల రూపాయల లాభాన్ని చేకూర్చినాము. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినాము. అంతేకాకుండా 60,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మహిళలకి 0 వడ్డీని నీ హయాల్లో వాళ్ళకి బాకీ ఉన్న ఒక 5-6 వేల కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పటి వరకు మహిళలకి 60,000 కోట్ల రూపాయలు 0 వడ్డీతో రుణాలను ఇచ్చినాము. 2,600 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ గాని సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ గాని ఇచ్చినాము. ఇంకా గుడిలకు ఇచ్చినాము, ఎండోమెంట్లకు ఇచ్చినాము. 15 నెలల్లోనే 67,613 ఉద్యోగాలు. 15 నెలల్లో 67,000 ఉద్యోగాలకు 67,000 పైగా ఉద్యోగాల నియామకం చేసినాం. వాళ్ళకి నెల 1వ తారీఖున జీతాలు పడుతున్నాయి. నీ హయాంలో పాత ఉద్యోగస్తులకే 18వ తారీఖైనా జీతాలు పడి సావకుండే. 1 కాదు 2 కాదు, నువ్వు ఎన్ని అడుగుతావు అన్ని చెప్తా నేను. ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలు కడుతున్నాము. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము. 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చినాము. 3.5 ఇండ్లను ఒక్కొక్క నియోజకవర్గం ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాయి. ఒక్కొక్క ఇంటి కట్టడానికి కోసం 5 లక్షల రూపాయలు ఇస్తున్నాము. మీరు 30,000 ఇండ్లను కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్లని, అది కూడా హైరేస్ బిల్డింగ్లు కట్టినారు. దానికి ఒక లిఫ్ట్ చక్కగా లేదు, దానికి ఒక కట్టడం చక్కగా లేదు, దానికి ఒక పిల్లర్ చక్కగా లేదు. అడవిలో అరణ్యంలో ఉంచి మీరు డబల్ బెడ్రూమ్ ఇండ్లు సగం కూడా పూర్తి చేయకపోతే అవి మా హయాంలో వచ్చిన తర్వాత పూర్తి చేసి ఈ రోజు ఆ ఇండ్లన్నీ కూడా భర్తీ చేస్తూ 4.5 లక్షల ఇందిరమ్మ స్థలం ఉన్న వాళ్ళకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లకి 5 లక్షలు ఇచ్చుకుంటూ పోతున్నాము. మీలాగా ఈ రోజు గురుకుల విద్యాలయాలకి డైట్ ఛార్జెస్ ని పెంచకపోతే మీరు 200% డైట్ ఛార్జెస్ ని పెంచుతూ వాళ్ళకు యూనిఫామ్లను, సాక్స్లను, బుక్కులను, షూస్లను అన్నిటినీ వాళ్ళకి కావాల్సినటువంటివి ప్రతి ఒక్కరు పేదోడు పెద్దోడు తేడా ఉండకుండా అందరికీ యూనిఫామ్స్, బుక్కులు అన్ని స్కూల్ స్టార్ట్ అయిన 1 వారం రోజుల లోపలనే ఇచ్చినాం. మీరు గతంలో
ఎన్నడన్నా ఈ బతుకుకి మీరు ఎన్నడన్నా ఈక్వల్ గా వాళ్ళని చూసిర్రా? మేము అన్ని విధాలా చేస్తున్నాం. ఈ రోజు రైతు భరోసా సమయానికి ఇస్తున్నాం. ఈ రోజు పండించిన ప్రతి గింజని మేము కొంటున్నాము వడ్లని. మళ్ళీ 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాము. ఈ రోజు డ్రగ్స్ నిర్మూలిత రాష్ట్రంగా చేయాలని హైదరాబాద్ లో ఒక ఈగల్ టీమ్ ని పెట్టి ఈ రోజు డ్రగ్స్ నిర్మూలిత రాష్ట్రంగా చేయాలని 100% దాని మీద కృషి చేస్తున్నాం. ఈ రోజు 4th సిటీగా మార్చాలని హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, RRR రింగ్ రోడ్ ని తీసుకురాబోతున్నాం. అక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కట్టబోతున్నాం. ఎయిర్పోర్ట్లను తీసుకొని వచ్చినాం, రోడ్లను తీసుకొని వచ్చినాం. ఎన్ని కావాలన్నీ చేస్తున్నాం. 8,000 ఇండ్లను, 8,000 డాక్రా భవనాలని నిర్మాణానికి మొన్న శంకుస్థాపన చేసినాం. మీ ఆయన ఏం పెక్కిండ్రా 10 ఏళ్లలో? మేము ఇప్పుడు 2.5 ఏళ్లలో మేము చేసింది. మీ బతుకులలో 10 ఏళ్లలో ఇంట్లో 10% కూడా చేయలేదు కదా. చేసిందల్లా కాళేశ్వరం. ఆ కాళేశ్వరం ఖతం అయిపోయి ఈ రోజు నెలకు 3,000 కోట్ల రూపాయలు దానికి వడ్డీ కడుతున్నారు. ఎవడబ్బా సొమ్మని తెలంగాణ ప్రజల సొమ్మును తీసుకొని పోయి వడ్డీ కట్టాల్సి వస్తుంది. దాని మీద రూపాయి లాభం లేదు. దాని మీద పెట్టుబడి పెట్టి ఈ రోజు మేము వడ్డీ కడుతున్నాం. ఏం అవసరం వచ్చింది మాకు వడ్డీ కట్టని చెప్పు? మరి మహిళలని కోటీశ్వరాలని చేస్తామన్నారు, అదే చేస్తలేమా? ఇప్పుడు 60,000 కోట్ల రూపాయలు వడ్డీలు ఇచ్చినాం వాళ్ళకు దాని నుంచి వ్యాపారం చేసుకోవడానికి. ఈ రోజు శిల్పకళా వేదిక దగ్గర 1,000 కోట్ల రూపాయల ఆస్తిని వాళ్ళకి షట్టర్లను ఇచ్చి అక్కడ వాళ్ళు చేసినటువంటి చేతి వృత్తులను, పనిముట్లనన్నీ అమ్ముకోవడానికి అక్కడ షట్టర్లను ఇచ్చింది మా ప్రభుత్వం కాదా? మీరేం పీకుతున్నారు? మీరు ఏం చేశారు? మీరు కనీసం వడ్డీ లేని రుణాలను కాదు, వడ్డీకి పావులా వడ్డీకి కూడా వాళ్ళకి ఇయ్యనటువంటి మీ దరిద్రం ఈ రోజు మేము 1,00,000 మందిని చేర్చినాం. ఈ రోజు దీంట్లో డాక్రా మహిళలను మీరేం పీకిండ్రు? మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అవి రాలేవని చాలా మంది నిరుద్యోగులు ఎక్కడ పడితే అక్కడ 70,000 ఉద్యోగాల్ని దగ్గరగా పూర్తి చేసినామని ఇప్పుడే చెప్పిన. ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడ భర్తీ చేయడానికి, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నోటిఫికేషన్ వేయడానికి మా ప్రభుత్వం ముందుకు వస్తుంది. అన్నిటికన్నా మీరు 70,000 నోటిఫికేషన్ వేస్తామంటే నిరుద్యోగస్తులు ఆగండి వద్దు అని. ఉద్యోగాలు లేకపోతే ధర్నాలు చేసింది ఉన్నది, కానీ ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇస్తానంటే ధర్నా చేసింది మొట్టమొదటి రాష్ట్రం ఇదే. దేశం మొత్తం మీద రైతు రుణమాఫీ ఏకకాలంలో 21,000 కోట్ల రూపాయలు చేసింది మా ప్రభుత్వం. ఎంత పెద్ద రాష్ట్రమైనా, ధనిక రాష్ట్రమైనా 29 రాష్ట్రాలలో కొత్త రాష్ట్రంలో 21,000 కోట్ల రూపాయలు చేసినటువంటి ఏకైక రాష్ట్రం, నష్టాల్లో ఉన్న రాష్ట్రం, అడుగంటిచ్చినటువంటి రాష్ట్రంలో మేము 21,000 కోట్ల రూపాయలు ఈ రోజు రుణమాఫీ చేసినాం.